నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్ మల్లా, హోమియో ఫిజిషియన్. ఈరోజు ఏంటంటే అండి, మనకి చాలా కామన్‌గా ఉండే కంప్లెయింట్ ఏంటంటే వైట్ హెయిర్, గ్రే హెయిర్. అది సాల్ట్ అండ్ పెప్పర్ అని మంచి లుక్‌లో వస్తుంది కానీ, అది సఫర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఎర్లీ ఏజ్‌లోనే సఫర్ అయిపోతున్నారు. ఈ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అంటే ఏంటంటే తెల్ల హెయిర్ వస్తుంది. అంటే వైట్ హెయిర్ రావటం లేదా గ్రే హెయిర్ రావటం ఉన్న ఏజ్ కన్నా తొందరగా. ఇప్పుడు చూస్తే అండి 15 to 20 ఇయర్స్, 15 ఇయర్స్, 16 ఇయర్స్ వాళ్ళకే గ్రే హెయిర్ వచ్చేస్తుంది. అరౌండ్ 30-40 ఒకప్పుడు చూసేవాళ్ళు వైట్ హెయిర్ వచ్చేస్తుంది, గ్రే హెయిర్ వచ్చేస్తుంది అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు 15 ఇయర్స్కే గ్రే హెయిర్ వచ్చేస్తుంది. దేనికి? సో స్ట్రెస్ లెవెల్స్ కానీ, హార్మోన్స్ కానీ, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్న ఎర్లీ ఏజ్లోనే ఈ గ్రే హెయిర్ అనేది వచ్చేస్తుందండి. ఈ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ ఏంటి అన్న దాని గురించి, ఎలా దీని నుంచి బయటపడాలి, ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ గ్రే హెయిర్ అనేది ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాను. ఫస్ట్ థింగ్, స్ట్రెస్ అండ్ హార్మోనల్ ఇష్యూ. స్ట్రెస్ వల్ల అంటే ఏమైంది, స్లీప్ సరిగ్గా లేకపోవటం వల్ల, ఉన్న కండిషన్కి ఇంకా వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ థింగ్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అంటే తీసుకునే ఆహార పదార్థాల్లో కావాల్సినంత పోషకాహారాలు తీసుకోకపోయినా వస్తుంది. అంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే మెలనిన్ అనే పిగ్మెంట్ ఉండటం వల్లే హెయిర్ అనేది డార్క్ కలర్లో ఉండటం జరుగుతుంది. ఈ మెలనిన్ పిగ్మెంట్ ఎప్పుడైతే తగ్గుతుందో వైట్ హెయిర్ రావటం, గ్రే హెయిర్ రావటం అనేది జరుగుతుంది. అంటే తీసుకునే ఆహార పదార్థాల్లో కానీ కావాల్సినంత పోషకాహారాలు అందకపోతే ఈ రీజన్ వచ్చే ఛాన్సెస్. థర్డ్ థింగ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఏదైనా డిసీజ్ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సో థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఇలాంటి క్రానిక్ డిసీజులు ఉన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే ఏంటంటే థైరాయిడ్ డిసీజెస్ మేజర్గా థైరాయిడ్ ఉంటుందండి, కానీ చాలా డిసీజులో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నా ఈ వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉన్నాయండి. ఇవి మ్యాక్సిమం వచ్చే రీజన్స్ అండి. స్లీప్ లేకపోవటం వల్ల, స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల, హార్మోనల్ ఇష్యూస్ వల్ల, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇంకోటి ఏంటంటే ఊరికే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా హెయిర్కి రావటం వల్ల, దానివల్ల కావాల్సినంత హెయిర్కి కావాల్సినంత బ్లడ్ సప్లై లేకపోవటం వల్ల ఆ వైట్ హెయిర్ రావటం అనేది చాలా వరకు జరుగుతుంది. ఇలా చాలా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయండి. అందరికీ ఒక రీజన్ అనే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఆ రీజన్ బట్టి ఆ హెయిర్ అనేది మారిపోతుంటుంది. ఆ రీజన్ ఏంటనేది వాళ్ళు స్టడీ చేసుకొని దాని నుంచి ఎలా బయటపడాలన్న దాని గురించి చూసుకుంటారు. ఇప్పుడు ఏ ఆహార పదార్థాల్లో మన హెయిర్కి బెటర్గా ఉంటుందని దాని గురించి మాట్లాడితే అండి, హెయిర్కి కావాల్సినంత పోషకాహారాలు కావాలా, బయోటిన్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది మనం బయట సప్లిమెంట్స్ అనేది చూస్తుంటాం. కొంతమంది ఏంటంటే డిహెచ్టి బ్లాకర్స్ అని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్తో అమ్మేస్తూ ఉంటారు. ఇలా డిహెచ్టి బ్లాకర్స్ అండి, హెయిర్ని మీ హెయిర్ ఫాలికల్ అవ్వకుండా ఆపుతుందండి అని. నేచురల్గా డిహెచ్టి బ్లాకర్స్ దేనిలో ఉన్నాయండి? మీకు అందరికీ తెలిసిందే, క్యారెట్లో డిహెచ్టి బ్లాకర్స్ ఉంటుంది. అంటే క్యారెట్ మనం తీసుకుంటే న్యాచురల్గా హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా వరకు ఉంటుంది. సో మనకు అందరికీ తెలిసినవేమండి, కాకపోతే మనం తినటం తగ్గిస్తాం, కావాల్సినంత పోషకాహారాలు అందటం అనేది తగ్గుతుంది. సెకండ్ థింగ్ మనం చూసుకుంటే మునగాకులో చాలా వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయండి. వైటమిన్ ఈ అధికంగా ఉంటుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే ఉసిరి, ఆమ్లా వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందండి, మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరిగితే ఏ డిసీజ్ రాకుండా మన బాడీ టాలరేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ ఏదైనా డిసీజ్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ ఏమైనా వచ్చినా దాన్ని తగ్గించడానికి బెటర్గా ఉపయోగపడుతుంది. ఫోర్త్ థింగ్ ఏంటంటే అండి, నల్ల జీలకర్ర. మీరు తినే ఆహార పదార్థాల్లో నల్ల జీలకర్రను యాడ్ చేసుకోండి. దేనికి నల్ల జీలకర్ర అన్నానంటే అండి, మీరు ఏదైనా తీసుకున్నా మీ బాడీలో ఏదైనా డిసీజ్ కానీ, ఇన్ఫ్లమేషన్ రేట్ ఏదైనా పెరిగితే, అంటే ఈ డిసీజ్ వల్ల కానీ దేని వల్ల కానీ బాడీలో ఇన్ఫ్లమేషన్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఇన్ఫ్లమేషన్ రేట్ని తగ్గించాలి అంటే ఏం తీసుకోవాలి? యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి. అందులో నల్ల జీలకర్ర చాలా బెస్ట్ ఫుడ్. ఈ నల్ల జీలకర్ర కూడా మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో తీసుకుంటే మీకు హెయిర్ ఫాల్ అవటం అనేది చాలా వరకు పెట్టుకోండి. సో ఈ హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ అని చెప్పాను కదా, ఆ చాలా రీజన్స్ని కంక్లూడ్ చేసుకొని మీకు ఏ ఫుడ్ తినాలన్నది చెప్తున్నా. అన్నీ తీసుకుంటే చాలా వరకు బెటర్గానే ఉంటారండి. క్యారెట్ కానీ, మొరింగా లీవ్స్ కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. దీంతో పాటు అండి, మీరు హెయిర్కి బెస్ట్ కేర్ అనేది ఇవ్వాలి. హెయిర్కి బెస్ట్ కేర్ అంటే ఇవ్వాలంటే ఏంటంటే స్లీప్ బాగుండాలి. సుమారు 7 to 8 hours స్లీప్ ఉంటేనే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. దేనికి హెయిర్ ఫాల్ అవుతుంది?
సరిగ్గా నిద్ర లేకపోవటం వల్ల ఏమవుతుంది, కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. కార్టిసాల్ హార్మోన్ అంటే ఏంటి, స్ట్రెస్ హార్మోన్. ఎక్కువైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఊడిపోతుంది. మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు కానీ దూకున్నప్పుడు కానీ ఎక్కువ హెయిర్ బంచెస్గా హెయిర్ ఫాల్ అయిపోతుంది. వీటన్నిటిని ఆపాలంటే ఏంటింది, స్ట్రెస్ని తగ్గించాలి. స్ట్రెస్ని తగ్గించాలంటే స్లీప్ 7 to 8 hours అనేది స్లీప్. ఇదంతా బ్యాలెన్స్డ్ లైఫ్ సైకిల్ అండి. ఒకదానికొకటి అంతా ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. ఒక డిసీజ్కి ఇంకో డిసీజ్కి ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. అది పర్టికులర్గా జాగ్రత్తగా చూసుకుంటుండే ఆ రీజన్స్ ఏమున్నాయా అని అవాయిడ్ చేస్తే ఈ గ్రే హెయిర్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇవి స్లీప్ అనేది 7 to 8 hours స్లీప్ అనేది చాలా వరకు మెయింటైన్ చేయాలి. సో ఎనీథింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఆ డిసీజ్ని కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఓకే సార్. ఫస్ట్ థింగ్, హెయిర్ ఫాల్ అవుతుందంటే ఎప్పుడు డాక్టర్ని కలవాలా, ఇది మేజర్గా వచ్చే డౌట్. హెయిర్ ఫాల్ ఏమైనా ఇంకా సివియారిటీలో కొంతమంది ఏమవుతారండి, హెయిర్ ఫాల్ అవుతుంటే సోరియాసిస్ డిసీజ్ కూడా హెయిర్ ఫాల్లోకే యాడ్ చేసుకుంటారు. ఇంకోటి అంటే అలోపీషియా ఏరియేటా అంటారు. అంటే హెయిర్ బంచెస్గా ఊడిపోతుంది. ఒక ప్యాచీ లేయర్ కింద హెయిర్ అనేది ఊడిపోతుంది. దాన్ని అలోపీషియా ఏరియేటా అంటారు. ఈ అలోపీషియా ఏరియేటా ఉన్నా సరే నార్మల్ హెయిర్ ఫాల్ ఏమో, అంటే తెలుగులో చెప్పాలంటే పేను కొరికింది అంటారు చూసారా, పేను కొరితే హెయిర్ ఎలా బంచెస్గా అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఎలా ఊడిపోతుంది, అలా జరుగుతుంది అలోపీషియా ఏరియేటా ఉండటం వల్ల. దాన్ని ఏమనుకుంటారు, నార్మల్ హెయిర్ ఫాల్ అనుకుంటారు. నార్మల్ హెయిర్ ఫాల్ లేదు. నార్మల్ హెయిర్ అంటే థిన్ విజిబుల్, అంటే చూస్తుంటే స్కాల్ప్ విజిబుల్గా ఉండటం, హెయిర్ ఫాల్ అవటం అనేదే జరుగుతుంది. అలా కాకుండా ఒక రౌండ్ ప్యాచెస్గా ఇర్రెగ్యులర్ ప్యాచెస్గా హెయిర్ అనేది రిలిపోతూ స్కాల్ప్ విజిబుల్గా ఉంది అంటే మాడు విజిబుల్గా ఉంది అంటే అది అలోపీషియా ఏరియేటా. అలోపీషియా ఏరియేటా వేరండి, హెయిర్ ఫాల్ లేదండి. మీకు ఇలా జరుగుతున్నా, సో థైరాయిడ్ ఇష్యూస్ అంటే దీంతోపాటు మూడ్ స్వింగ్స్ కానీ హెయిర్ ఫాల్ కంటిన్యూస్గా అవుతాం కానీ, లేడీస్లో అయితే ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా అవుతున్నా థైరాయిడ్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ థైరాయిడ్ని కూడా మనం చూసుకొని ఆ రీజన్ను కూడా మనం చేయాలి. ఓకే, డాక్టర్ని కలవటం అయిపోయిందండి. ఇంట్లోని ఏం ఆయిల్ రాసుకుంటే హెయిర్ ఫాల్ ఆగుతుంది అని దాని గురించి మనం మాట్లాడుకుంటే అండి, ఫస్ట్ థింగ్ అండి, ఈ ఆయిల్ హెయిర్కి మంచిది, ఆ ఆయిల్ హెయిర్కి మంచిది అని మనం చెప్పలేం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ని మీ పర్టికులర్ రీజన్ ఏంటో తెలుసుకొని మీరు వాడుకోవాలి. మీ ప్రాబ్లం ఏంటి, ముందు మీ ప్రాబ్లం ఏంటో తెలిస్తే దాన్ని బట్టి చేయాలి. ఏ హెయిర్ అయినా ఆయిల్కి రాస్తే అది మసాజ్ చేయటం వల్ల నారిష్మెంట్ అనేది అందుతుంది, అంటే కావాల్సిన పోషకాహారాలు అందుతాయి. అది ఏమున్నాయి, డిసీజ్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, దాన్ని బట్టి ఆయిల్ అనేది మారుస్తుంది. ఫస్ట్ థింగ్ మనం చూసుకోండి, కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ఉంటాయి, యాంటీ ఫంగల్ ఉంటాయి. ఏ డిసీజ్ కన్నా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది. లేదు హెయిర్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అంటే చుండ్రు పడుతుంది, ఊరికే దురద పెడుతుంది, పేలు ఈజీగా పడుతున్నాయి, నార్మల్ కోకోనట్ ఆయిల్లోని టీ ట్రీ ఆయిల్ కలుపుకోండి. టీ ట్రీ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ హెయిర్ ఆయిల్లో మిక్స్ చేసి మాడుగు పెట్టుకుంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే చనిపోతాయి. ఆ పేలు కానీ ఇవి కానీ ఏమైనా ఉంటే చనిపోతాయి. దానివల్ల హెయిర్ బెటర్గా ఉంటుంది. లేదు హెయిర్ థిన్నింగ్ అయిపోతుంది, అంటే హెయిర్ స్ట్రాంగ్గా లేదు, పట్టుకుంటే ఊళ్ళు వచ్చేస్తాయి, చేతికి 4-5 వచ్చేస్తాయి అంటే ఏమవుతుంది, మొదలు సరిగ్గా లేదు అంటే ఏమవుతుంది, హెయిర్ రూట్స్ పార్టికల్స్, హెయిర్ మనం చూస్తున్నట్టు ఉండదండి, హెయిర్ కింద మొదలు ఉంటుంది, కింద రూట్ పార్టికల్స్ ఉంటుంది, ఆ రూట్ పార్టికల్స్ సరిగ్గా లేవు. అప్పుడు ఏం చేయాలి, బాదం ఆయిల్ అంటే మార్కెట్లో దొరికే బాదం ఆయిల్ కాదండి. బాదం ఆయిల్ అని పేరు చెప్పి అలా ఇండిఫినెట్గా ఇచ్చేస్తుంటారు, అది బాదం ఆయిల్ కాదు. ఒరిజినల్గా మీరు ఎక్కడైనా గానుగు నూనెలో కానీ ఏదైనా ఉంటే బాదాన్ని కోల్డ్ ప్రెస్ చేసుకొని ఆయిల్ దొరికితే ఎసెన్స్ దొరుకుతుంది, బాదం ఆయిల్ దొరుకుతుంది. అది మాడుకి పెట్టుకోవాలి, అంటే స్కాల్ప్కి పెట్టుకోవాలి. స్కాల్ప్ మాడుకి పెట్టుకొని మసాజ్ చేస్తుంటే హెయిర్ గ్రోత్ ఏమైనా ఉంటాయి, సో హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, రూట్ పార్టికల్స్ నుంచి స్ట్రాంగ్ అవుతుంది. సో బాదం ఆయిల్ చాలా కాస్ట్లీ కదండి, మేము ఎలా వాడాలండి అని అంటుంటారు. ఫస్ట్ థింగ్ అండి, ఏ డిసీజ్ని బట్టి దానికి మనం మందులు వాడుతూ ఉండాలి, ఆ ఆయిల్ వాడుతూ ఉండాలి. సో ఇందాక నేను చెప్పినట్టుగా బాదం ఆయిల్ ఏమవుతుంది, హెయిర్ ఎక్కడైనా రూట్ పార్టికల్స్ బాగోకపోతే బాదం ఆయిల్ హెయిర్ ఇంకా ఎక్స్ట్రా గ్రోత్ కావాలి, థిన్నింగ్ ఆఫ్ హెయిర్ ఉంటుంది, అంటే మాడు నిండా హెయిర్ ఉంటుంది కానీ థిన్నింగ్గా ఉంటుంది, అంటే పల్చగా ఉంటుంది. అంటే దానివల్ల ఏమవుతుంది, పల్చగా ఉంటుందంటే హెయిర్ రూట్లోని సరిగ్గా లేదు, పక్కన నారిష్మెంట్ సరిగ్గా ఉన్నట్లేదు. నువ్వుల నూనె లేదా ఆముదం, క్యాస్టర్ ఆయిల్, ఒక 2 spoons ఆఫ్ క్యాస్టర్ ఆయిల్, 2 spoons ఆఫ్ నార్మల్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ 2 మిక్స్ చేసుకొని తలకు పెట్టుకుంటూ ఉండండి. దీనివల్ల ఇంకా చాలా బెటర్గా మూవ్ అవుతుంటారు. సో ముందు ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ హెయిర్ ఆయిల్ వాడండి, ఆ హెయిర్ ఆయిల్ వాడండి, దీనిలో అన్ని మూలికలు ఉన్నాయని కాదు. మీ ప్రాబ్లం ఏంటి, దానికి తగ్గట్టు ఏం ఆయిల్ వాడాలి అని మీరు అవేర్నెస్ పెంచుకొని మీరే వాడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.